అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేశాను. ఇక్కడ వచ్చేసి విశిష్టత ఏంటంటే ఇది రెండవ చిన్న కాశీగా పిలుస్తారు. ఈ కపోతేశ్వర ఆలయము పల్నాడు జిల్లా నగరికెల మండలంలోని చేజర్ల గ్రామంలో ఉంది. నర్సరావుపేటకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ ఆలయాన్ని కపోతేశ్వర ఆలయం అని అంటారు. ఈ ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పూలు వచ్చేసి బెంగళూరు నుంచి అట్లూరు శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు నుంచి డెకరేషన్ వాళ్ళని తీసుకొచ్చి చేపించారు. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 o'clock మొత్తం అలా కంప్లీట్ చేసి మొత్తం ట్రాక్టర్ మీద ఇట్లా డెకరేషన్ చేసేసి నిండుగా పూలతో అలంకరించారు. దానిపైన స్వామివారి వాహనము స్వామివారిని కూర్చోబెట్టారు. ఇంకా ఇక్కడి నుంచి కేరళ చందన్ మేళా అనేసి తెలుసు కదా, ఇది ఈ చందన్ మేళా వాళ్ళు కేరళ వాళ్ళు
వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కింద మెన్షన్ చేశాను చూడండి, రుద్ర కళాస్మితి కలేడే అనేసి. వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫోన్ నెంబర్ పిన్ చేస్తాను. మీరు కూడా ఏదైనా ఈవెంట్స్కి కానీ, ఫంక్షన్స్కి కానీ, మ్యారేజెస్ కూడా వీళ్ళ చందన్ మేళ అనేది చేస్తారు. బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ట్రాక్టర్. దీంట్లో స్వామివారు నంది వాహనం మీద ఉన్నారు. దీని తర్వాత ఇది సెకండ్ది. ఇది వచ్చేసి గుర్రం వాహనము. ఇది రెండో ట్రాక్టరు. మూడోది వచ్చేసి ఆంజనేయ స్వామి గారిది. అది దానిను మరియు సూర్యప్రభ వాహనము, సూర్యుడు ఉంటారు కదా వెనకాల, ఆ వాహనము, అది ఆ రథము. ఈ ట్రాక్టర్లో మూడో ట్రాక్టర్లో రెండింటినీ ఒకటే దాంట్లో ఫిక్స్ చేశారు. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ కపోతేశ్వరాయ నమః. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.